ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారంలో స్పీడ్ పెంచారు పసుపులేటి సుధాకర్. కావలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. ఇక ఆయనతో పాటుగా సతీమణి సుగుణమ్మ సైతం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 8వ వార్డులో పర్యటించిన ఆమెకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ప్రజలు తమ భర్త సుధాకర్ ని భారీ మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కవర్ చేయాలని స్పీడ్గా చేస్తున్నాము. అందరూ ఆదరణ బాగుంది. ఖచ్చితంగా మాకు గాజు గ్లాస్ గుర్తొచ్చింది. పోయినసారి కూడా అదే కాబట్టి గుర్తుపడుతున్నారు అందరూ. బాగా చాలా ఆశీర్దిస్తామని చెప్తున్నారు. చాలా బాగుంది, ప్రజల స్పందన బాగుంది. ఆల్మోస్ట్ అంతా మేము ఇంటింటికి వెళ్ళామండి. ఇంకేదో కొద్దిగా ఉంది, అది కూడా వెళ్ళిపోయి చెప్పాలి మాకు గుర్తొచ్చిందని తిరుగుతున్నాం డోర్ టు డోరు. బాగుంది, ప్రజల స్పందన అయితే బాగుంది. మీకు మళ్ళీ పాత గుర్తే వచ్చిందని పసుపులేటి సుధాకర్ గ్లాస్ గుర్తు అంటారు ఆయన్ని. అట్లాగే అందరూ చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడటం మాకు ఇష్టం లేదు. ఎందుకంటే కష్టపడి పనిచేయాలి. ఎవరైనా కానీ కష్టపడి మనం ప్రజల్లోకి వెళ్ళాము. వాళ్ళు ఒక పార్టీ నుంచి ఉన్నారు, మేము ఇండిపెండెంట్గా ఉన్నాము. ప్రజలు వాళ్ళకి తీర్పిస్తారు. ఈ లోపే కంగారు పడిపోయి అసలు అనవసరం, అసలు మాట్లాడకూడని మాటలు 420 అని ఏదేదో మాట్లాడి ఒకళ్ళని ఇబ్బంది పెట్టి మనం అలా చేయాలి. మేము అలా చేయము, మేము అసలు చేయము అట్లా. మేము ప్రజల కోసం వచ్చాం, వాళ్ళందరి కోసం కాదు కదా. మేము ప్రజల కోసం వచ్చాం, ప్రజల కోసం చేస్తాం. మేము ఎవరు అనేది భగవంతుడు చూస్తున్నాడు. మేము 420నా మా ప్రజలు, మన కావలి ప్రజలందరికీ మేమేంటో అనేది తెలుసు. మేము గత 15 ఏళ్ల నుంచి, ఇప్పటి నుంచి కాదు, సర్వీస్ చేస్తూనే ఉన్నాము. మాకు రూపాయి ఇస్తే మేము 10 పైసలు ప్రజలకు ఖర్చు పెట్టడానికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నాం. ఇంకా ముందు కూడా ఉంటాము. మా లైఫ్ లాంగ్ మేము ప్రజలకు ఖర్చు పెడతాం. ఫస్ట్ ఏంటంటే మా నియోజకవర్గం ఖర్చు పెట్టాలి, తర్వాత బయటికి వెళ్ళాలనేది మా ఆలోచన. ఏదైనా ఉంటే దాటేలా ఫస్ట్ మనం కావలి నియోజకవర్గం బాగుండాలి, తర్వాత ఏదైనా ఉండాలి అని. మాకు ఎంపీ టికెట్ వచ్చినా కానీ మేము ఒక్క రోజులోనే మాకు వద్దు అని బాబు గారి దగ్గర నుంచి ఎన్నో రిక్వెస్ట్ చేసినా కానీ అది అందరికీ తెలిసిన విషయమే. అయినా మేము బాబు గారిని కూడా మా కావాలి, మా కావలి ప్రజలు బాగుండాలని మేము ముందుకు వచ్చాం. అలాగే కావలి ప్రజలందరూ కూడా మమ్మల్ని ఖచ్చితంగా ఆదరిస్తారు. మనమైతే బాబు గారి కోసం రాజమండ్రి వెళ్ళాము. ఆయన పెద్ద జైల్లో పెట్టారని మేము ఆ 53 రోజులు 54 రోజులు మేము చాలా ధర్నాలు చేశాము. మనందరికీ కూడా తెలుసు, మీ అందరూ కూడా ఇంటర్వ్యూలు తీసుకున్నారు. అప్పుడు మీరందరూ రాజమండ్రి కూడా వెళ్ళి తీసుకున్నారు. చాలా కష్టపడి చేశాము. ఎందుకనో మనకి టికెట్ రాలేదు, అందుకని మనము ఎవరిని నిందించట్లేదు. నిందిస్తే ఏమి రాదు కదా. మేము కష్టపడి చేసుకుంటాం, ప్రజల దగ్గరికి వెళ్తాము, ప్రజలు ఆశీర్వదిస్తారు. మనం చేసే పనులు చెప్తాము, మనం ఎలా అభివృద్ధి చెప్తామని దాని మీద ఉండాలి. కానీ వాళ్ళు 420 వీళ్ళు 120 ఏదేదో చెప్పుకొని చేతగాని మాటలు మాట్లాడటం మాకు చేత కాదు అసలు. అవన్నీ చేతగాని మాటలు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినాక ఇప్పుడు బాబు గారి మీద ఉంది, మన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. ప్రధానమంత్రి సంవత్సరం రోజులు జైల్లో ఉండొచ్చారు. వాళ్ళందరూ అట్లా అవుతారా? అంత అవగాహన లేకుండా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. ఎదుటి వాళ్ళ మీద బురద జల్లేసి దాని మీద ఆ బురద మీద మనం పైకి రావాలంటే బురద దిగిపోతాం, పైకి వెళ్ళం ఎప్పుడు కూడా. మనం ప్రజల్లోకి వెళ్ళి బలంగా ప్రజలకు ఏం చేయగలుగుతాం, మనం అసలు ఎలా ఉంది అలా చూడగలగాలి. కానీ ఇవన్నీ అనవసరమైన మాటలు. అట్లాంటి వాళ్ళ గురించి మా టైం కూడా వేస్ట్ చేసుకోండి. ప్రజలకి రోజు నేను అదే చెప్తున్నాను. నేను ప్రజల్లోకి వచ్చినప్పుడల్లా అదే చెప్తున్నాను. మీరు మంచిని చూడండి, నిజాన్ని నమ్మండి, నిజానికి సపోర్ట్గా ఉండండి, మంచికి సపోర్ట్ చేయండి. మన కావలి అభివృద్ధి కోసం అందరం ఎంతో కృషి చేసుకొని మనం కావలి అభివృద్ధి హైదరాబాద్ లాగా మన కావలి చూడాలనేది మా కోరిక. మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని మేము ఆశిస్తున్నాము. అందరికీ నమస్కారం. మనకి తక్కువ రోజు